అందరికీ నమస్కారం. నిత్రా తెలుగు క్యాలెండర్ దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 2వ తారీఖు ఆగస్టు 2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం శ్రావణ మాసం వర్ష ఋతువు దక్షిణాయనం శనివారం. తిథి శుక్ల అష్టమి ఉదయం 5:49 వరకు. తదుపరి నవమి నక్షత్రం విశాఖ పూర్తిగా ఉంది. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. కుటుంబ వ్యవహారాలలో సన్నిహితుల సహకారాలు అందుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. తదుపరి వృషభ రాశి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. ఇంటా బయట కొంత వ్యతిరేక పరిస్థితులుంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. చేపట్టిన పనులలో శ్రమతో కాని పూర్తవుతాయి. ఉద్యోగాలలో అధికారుల అండదండలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వాహన ఇబ్బందులు ఉంటాయి. బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలలో శత్రు సమస్యలు ఉంటాయి. ఉద్యోగాలలో స్థాన చలన సూచనలు ఉన్నవి. తదుపరి కర్కాటక రాశి. కుటుంబ పరిస్థితులు చికాకు పరుస్తాయి. పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. సన్నిహితులతో మాట పట్టింపులుంటాయి. ఆర్థిక వ్యవహారాలు నిరాశను పరుస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించకపోవడం మంచిది. ఉద్యోగమున కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి సింహరాశి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. తదుపరి కన్యరాశి. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సన్నిహితులు ధనపరంగా ఒత్తిడులు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో చికాకులు తప్పవు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో స్వల్ప ఇబ్బందులుంటాయి. తదుపరి తులారాశి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కుటుంబ విషయంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. మిత్రులతో మాట పట్టింపులుంటాయి. ముఖ్యమైన పనులు మధ్యలో విరమిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. వ్యాపార ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి. తదుపరి ధనుస్సు రాశి. దైవసేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని పనులలో శిరోబాధలు తప్పవు. కుటుంబంలో చికాకులు పరుగుతాయి. పాత విషయాలు గుర్తుకు వస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపార పరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తదుపరి మకర రాశి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగాలలో సానుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి కుంభరాశి. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. వ్యాపార ఉద్యోగాలలో చికాకులు తప్పవు. తదుపరి మీనరాశి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. సన్నిహితుల ప్రవర్తన కొంత చికాకు పరుస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలు వృత్తులు సామాన్య స్థితిలో ఉంటాయి.